వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి చీదిరి అప్పలరాజును జైలులో పరామర్శించేందుకు ఏర్పాటు చేసిన ములాఖత్ అమలు కాలేదు. సకాలంలో అంపోలు జైలుకు, శ్రీకాకుళం నుంచి అంపోలు జిల్లా జైలుకు చేరుకోకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. నిజానికి ములాఖత్ ముందుగా వీళ్ళు అడగడం, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తాడని చెప్పేసి కోరిన తరువాత ప్రభుత్వం ఆమోదించడం జరిగాయి. అయితే సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇలాంటివి ఏమీ జరగడానికి వీలు లేదని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ముందుగానే ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి దాదాపు 12 గంటలకల్లా శ్రీకాకుళంలోని ధర్మాన ప్రసాదరావు ఇంటి వద్దకు చేరుకున్నప్పటికీ అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో అంపోలు జైలు ఉంటుంది. ఆ జైలుకు చేరుకోవడానికి 4:30 గంటల లోపు సాధ్యం కాకపోవడంతో ఈ ములాఖత్తు వాయిదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో హాజరై ఉంటే మేము అనుమతించేవాళ్ళం, సమయం అయిపోయిన తర్వాత అనుమతించడం సాధ్యం కాదని ఎస్పీ స్పష్టం చేశారు. నిజానికి సాయంత్రం 5 గంటల వరకు ఎవరినైనా జైలులో ములాఖతుకు అనుమతించవచ్చు. అయితే 5 గంటల లోపులోనే బయటికి రావాలి. 4:30 గంటలకు మినిమం పోతే 4:30 నుంచి 5 గంటల లోపు ఒక అరగంట మాట్లాడి బయటికి వచ్చేందుకు వీలుంటుంది. ఈయన చేరుకునేటప్పటికే 4:40 కావడం వల్ల ఇక ములాఖతు సాధ్యం కాదని తిరస్కరించడంతో బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిర్వాకాన్ని ప్రత్యేకంగా ఉటంకిస్తూ యాదవులు, మత్స్యకారులు వీళ్ళ కులాలతోటి రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నాడు. నిజానికి మత్స్యకార కుటుంబానికి చెందినటువంటి చీదిరి అప్పలరాజు చాలా మంచి మనిషి. 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అప్పలరాజు మంచి చదువులు చదువుకొని డాక్టర్ అయ్యాడు. ఈ విధంగా మంచి చదువులతో డాక్టర్ అయి మంచి జరగాలని కోరుకునేటువంటి వ్యక్తిని అకారణంగా కుమారుణ్ణి రక్షించబోయాడు అనే నేరారోపణ మోపి జైల్లో పెట్టడం అనేది దారుణం. వైఎస్ఆర్సీపీ ఇవన్నీ గమనిస్తోంది. భవిష్యత్తులో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైన ప్రతిఘటన ప్రభుత్వంపై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అటు యాదవులను ఇటు మత్స్యకారులను రెచ్చగొట్టే పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు. ఏమైనా ఏ మంత్రి గారినైతే జైల్లో ఉన్నాడో, ఏ జైలులో అయితే మాజీ మంత్రి చీదిరి అప్పలరాజు గారు ఉన్నారో ఆయనని ములాఖతులో కలవడానికి వెళ్ళినటువంటి జగన్ కలవలేకపోవడం అనేది చాలామందిని కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి అంశం. మరోసారి కలిసేందుకు ప్రయత్నం చేద్దాంలే అంటూ వెనుదిరిగి రావటం విశేషం.